లిగమెంట్ ఇంజురీస్, ఎముకల ఫ్రాక్చర్లు, మోకాళ్ళ నొప్పులు, వీటి తర్వాత మీకు కామన్గా వినపడే పదం లిగమెంట్ ఇంజురీస్. ఈ లిగమెంట్ ఇంజురీస్ ఏంటి, ఎవరికి అవుతాయి, వేటికి ట్రీట్మెంట్ కావాలి, వేటికి అక్కర్లేదు, వేటికి రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, వీటన్నిటిని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మైసెల్ఫ్ డాక్టర్ నాగార్జున, ఐఎమ్ సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ స్పోర్ట్స్ సర్జన్ ఫ్రమ్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్, గచ్చిబౌలి. ఈ లిగమెంట్స్ అనేవి బాడీ మొత్తం ఉంటాయి. ఎవ్రీ జాయింట్కి లిగమెంట్ ఉంటుంది. ఈ లిగమెంట్ అనేది ఏంటి అంటే జాయింట్లో కదలికల్ని రెగ్యులేట్ చేసే ఒక సాఫ్ట్ టిష్యూ. సో జాయింట్ మూమెంట్ని ఏ డైరెక్షన్లో అవ్వాలో, ఎలా అవ్వాలో, ఎంత స్మూత్గా అవ్వాలో ఇవి డిసైడ్ చేస్తాయి. నార్మల్గా నడుస్తున్నప్పుడు, నార్మల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఈ లిగమెంట్స్ యాక్టివ్గా ఉంటాయి. సో కొన్నిసార్లు మన కంట్రోల్ లేనప్పుడు, మన జాయింట్ స్లిప్ అయినప్పుడు కానీ, జాయింట్కి ఇంజరీ అయినప్పుడు కానీ లిగమెంట్స్ అనేవి స్ట్రెచ్ అవుతాయి, బ్రేక్ అవుతాయి, కొన్నిసార్లు టేర్ కూడా అవుతాయి. సో ఈ 3 పాసిబిలిటీస్ని బట్టి, సివియారిటీని బట్టి, స్ట్రెచ్ అయిన దానికి ఏంటి, టేర్ అయిన దానికి ఏంటి, పూర్తిగా రీప్లేస్ చేయాల్సినవి ఏవి, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మెజారిటీ ఆఫ్ ద లిగమెంట్ ఇంజురీస్ స్ప్రెయిన్స్ ఉంటాయి అన్నమాట. స్ప్రెయిన్స్ అంటే యాంకిల్ స్ప్రెయిన్, కాలు బెనకడం కానీ, మోకాలు బెనకడం కానీ, ఇవన్నీ అవుతుంటాయి కామన్గా. ఇవి ఏంటి అంటే లిగమెంట్ కాస్త స్ట్రెచ్ అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. సో అక్కడ వాపు క్రియేట్ అవుతుంది, నొప్పి క్రియేట్ అవుతుంది, కొద్ది రోజులు రెస్ట్ మీద తగ్గుతుంది, పెయిన్ కిల్లర్స్కి రెస్పాండ్ అవుతాయి, అండ్ డే బై డే మీకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది ఆ రికవరీ ప్రాసెస్. అండ్ అట్ ద ఎండ్ మీకు మొత్తం హీల్ అయిపోయిన తర్వాత ఆ లిగమెంట్ డ్యామేజ్ వల్ల ఎఫెక్ట్ ఏమీ ఉండదు. సో ఇవి నార్మల్ లిగమెంట్ ఇంజురీ ప్యాటర్న్స్ ఆర్ సింపుల్ లిగమెంట్ ఇంజురీ ప్యాటర్న్స్. సో సెకండ్ టైప్ ఆఫ్ లిగమెంట్ ఇంజురీస్ ఏంటి అంటే పార్షియల్ టేర్స్ అనమాట. ఇది ఒక స్టెప్ ఎక్కువ, అంటే కొంచెం స్ట్రెచ్ అవ్వడం కాకుండా కాస్త తిరుగుతాయి, కానీ మొత్తానికి ఆ స్ట్రక్చర్ అయితే మెయింటైన్ అవుతుంది. పూర్తి లిగమెంట్ కట్ అయిపోయినంత ఇన్స్టెబిలిటీ కానీ, అంటే జారిపోయినట్టుగా ఉండడం కానీ, వదిలేసినట్టుగా ఉండడం కానీ, పట్టు కోల్పోవడం కానీ, ఇవన్నీ ఇందులో ఉండవు, కానీ పెయిన్ ఉంటుంది. సో ఈ పెయిన్ ఒక్కదాన్ని మనం కంట్రోల్ చేయగలిగి అట్ ద సేమ్ టైం స్ప్రింటింగ్ అంటాం అనమాట. ఏ పొజిషన్లో అయితే అది బెటర్గా ఉంటుందో ఆ పొజిషన్లో బెల్ట్ కానీ, ఏదన్నా సాక్స్ లాంటిది కానీ, ఆర్ఎల్స్ కొంత రెస్ట్ కానీ ఇస్తే అవి వాతంటవే సర్దుకుంటాయి, అండ్ వీటిలో కూడా మెజారిటీ హీల్ అయిపోతాయి. ఇంకా థర్డ్ టైప్ ఆఫ్ ఇంజరీస్ ఏంటి అంటే లిగమెంట్ టేర్స్ అనమాట. కంప్లీట్గా ఆ హీలింగ్ ప్రాసెస్కి మనకి రెస్పాన్స్ కనపడని లిగమెంట్ ఇంజరీస్ ఇవి. సో వీటిని ఒక బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైం వరకు మనం అబ్జర్వ్ చేసి, ఒక 3 నుంచి 6 వారాల పీరియడ్ దాకా ఎవాల్యుయేట్ చేసి, నొప్పి తగ్గిపోయిన తర్వాత కూడా ఉన్న ఆఫ్టర్ ఎఫెక్ట్స్, అంటే లిగమెంట్ పని చేయకపోవడము, ఎక్కువ లూజ్ అయిపోవడము, కాలు మోకాల దగ్గర ఎస్పెషల్లీ చూస్తాం, ఏసీఎల్ అంటాం, పీసీఎల్ అంటాం. ఈ లిగమెంట్స్ అతకపోతే ఏంటి అంటే నొప్పి ఏమీ ఉండదు, క్రానిక్ లిగమెంట్ ఇంజరీస్ అనమాట. నొప్పి ఏమీ ఉండదు. నొప్పి తగ్గిపోయిన తర్వాత కాలు మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, మెట్లు దిగేటప్పుడు జారిపోయినట్టుగా, మెట్లు ఎక్కేటప్పుడు జారిపోయినట్టుగా, కాలు వదిలేసినట్టుగా, డిఫరెంట్ డైరెక్షన్స్లో తిరిగిపోతూ ఉండడం కానీ, ఇలాంటివి ఇన్స్టెబిలిటీ అంటారు అనమాట. ఫీలింగ్ ఆఫ్ గివింగ్ అవే, ఇది ఫస్ట్ సిమ్టమ్ పేషెంట్ మాకు చెప్పేది. కాలు కాన్ఫిడెన్స్ లేదండి, సడన్గా లేవాలన్నా, సడన్గా మూవ్మెంట్ చేయాలని చేయలేకపోతున్నాం అని అన్నప్పుడు వీటికి సర్జరీ చేసి సరి చేస్తాం, కొత్త లిగమెంట్ వేయడం లాంటివి చేస్తాం అనమాట. బట్ మెజారిటీ ఆఫ్ ద లిగమెంట్ ఇంజరీస్ గురించి మీరు తెలుసుకుంటే వాటిని మనం రెస్ట్తోని, కాస్త జాగ్రత్తలు తీసుకుంటేను, అండ్ బెల్ట్లు వేసుకుంటేను ట్రీట్ చేసుకోగలిగేవే ఉంటాయి. సో ఎక్కడో మనకి రేర్గా ఈ లిగమెంట్ ఇంజరీస్ పెద్ద ఉంటాయి, వాటికి సర్జరీ అనేది అవసరం పడుతుంది. అండ్ ఈ స్పోర్ట్స్ ప్లేయర్స్లో వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది. అలాగని కామన్ పబ్లిక్కి రాకూడదని ఏం లేదు. మీరు జాగ్రత్తగా నడవకపోయినా, మజిల్ స్ట్రెంత్ కాస్త వీక్ ఉన్నా, ఇంట్లో మీరు వాటర్ మీద జారిపడినా సరే మీకు లిగమెంట్ ఇంజరీస్ అవ్వచ్చు. సో వాచ్ యువర్ స్టెప్, మెయింటైన్ యువర్ బ్యాలెన్స్, మెయింటైన్ యువర్ మజిల్ స్ట్రెంత్. ఇవన్నీ మెయింటైన్ చేస్తే ఇంజరీ సివియారిటీని మనం రెడ్యూస్ చేయొచ్చు. అంటే మీ మజిల్ స్ట్రెంత్ బాగున్నప్పుడు అయ్యే లిగమెంట్ ఇంజరీస్ కన్నా మజిల్ యాక్టివిటీ లేని వాళ్ళకి, వీక్గా ఉన్న వాళ్ళకి అయ్యే లిగమెంట్ ఇంజరీస్కే సివియారిటీ ఎక్కువ ఉంటుంది, ఆపరేషన్ వరకు వెళ్తాయి. సో డైలీ ఫిజికల్ యాక్టివిటీ, మెయింటైనింగ్ యువర్ మజిల్ స్ట్రెంత్, మెయింటైనింగ్ యువర్ పాస్చర్ అండ్ బ్యాలెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. స్టే ట్యూన్డ్.